పేరెంట్స్కి ఏం డౌట్ ఉంటుందంటే ఈ సిఆర్పి అనే టెస్ట్ చాలామంది ఏంటి అని డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఫీవర్స్ వచ్చినప్పుడు డాక్టర్ గారు మీకు సిఆర్పి టెస్ట్ అనేది కామన్గా రాస్తారు కాబట్టి. సిఆర్పి అనేది ఒక ప్రోటీన్, సి రియాక్టివ్ ప్రోటీన్ అంటాము. అది లివర్లో తయారవుతుంది. అది బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఇంక్రీజ్గా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అయితే మనకు తెలియాల్సింది ఏంటంటే సిఆర్పి జనరల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో పెరుగుతాయి అన్నమాట. బ్యాక్టీరియాస్ మన బాడీలో ఇన్ఫెక్షన్ ఇచ్చినప్పుడు, కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా పెరగచ్చు. సిఆర్పి యొక్క యూజ్ ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్ తగ్గుతుందా పెరుగుతుందా, యాంటీబయాటిక్స్ చేంజ్ చేయాలా, యాంటీబయాటిక్స్ అప్డేట్ చేయాలా, ఇవ్వాలా లేదా అనేది హెల్ప్ చేస్తుంది డెసిషన్ మేకింగ్లో. సిఆర్పి టెస్ట్ ఒక్కదాని వల్ల మనకు డెసిషన్స్ తీసుకోలేం, కానీ చైల్డ్ ఎట్లా ఉన్నారు, ఏమేమి సింటమ్స్ ఉన్నాయి, జ్వరం ఎన్ని రోజులు ఉంది, దాంతోపాటు సిఆర్పితో పాటు ఇంకా వేరే ఇతర బ్లడ్ టెస్ట్ మనం కోరిలేట్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది ఇస్తాం అన్నమాట. సిఆర్పి కొన్నిసార్లు రుమటలాజికల్ డిసీజెస్లో కూడా పెరుగుతాయి. ఎట్లంటే ఐబీడీ అంటాము, లూపస్ అంటాము, రుమటోయిడ్ ఆర్థరైటిస్ అంటాము, వీటిలలో కూడా పెరుగుతుంది. సో సిఆర్పి ఇస్ అ మార్కర్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. మన బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నా, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉన్నా మనకు పెరుగుతుంది అన్నమాట.